ఏ పార్టీకైనా సరే కానీ కార్యకర్తలే బలం. ఆ కార్యకర్తలను దూరం చేసుకుంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే కానీ అది ఘోరంగా కుప్పకూలడం మాత్రం ఖాయం. దానికి ఉదాహరణ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో వైఎస్ఆర్సీపీ. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కార్యకర్తల్ని కాదు కదా, కనీసం నాయకుల్ని కూడా సరిగా కలిసేవాడు కాదు. ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ గారిని కలవడం కోసం, ఆయన టైం కోసం ఎంతగానో ఎదురు చూసేవాళ్ళు. కానీ కేసీఆర్ గారు మాత్రం ఎవరిని కూడా ఎక్కువగా కలిసేవాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదే చెప్పారు. మాకు కేసీఆర్ గారు సరిగా టైం ఇవ్వలేదు. సరే, పెద్ద సారు బాగా బిజీలా ఉన్నా కానీ కేసీఆర్ గారి ప్లేస్ లో ఉన్న కేటీఆర్ గారు ఆయన సమయం ఇస్తానని ఆ రోజు చెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం మా ఫోన్లు కూడా సరిగా లిఫ్ట్ చేయలేదు, అందుకే మేము గెలవలేకపోయాము మా నియోజకవర్గంలో అని చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత ఎక్కువగా ఎమ్మెల్యే ఇదే చెప్పడంతో కేటీఆర్ కూడా ఇక జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే అని ఒప్పుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి రాకముందు ఎక్కువగా కార్యకర్తలను కలిసేవాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను దూరం చేసుకున్నాడని చెప్పవచ్చు. అయితే అది గ్రహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ తిరిగి కార్యకర్తలను డైలీ కలుస్తున్నారు. కార్యకర్తలను దగ్గర చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆ విధంగా వాళ్ళిద్దరిలా ఆలోచించకుండా కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి కానీ నాకు కానీ దూరం చేసుకోవద్దు అని భావిస్తున్నారు. అందులో భాగంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను, మంత్రులను, అలాగే ఎమ్మెల్సీలను సరిగా కలిసేవాడు కాదు. అలాంటి తప్పు చేయకుండా రోజు సాయంత్రం ఎమ్మెల్యేలను అలాగే మంత్రులను కలిసే అవకాశం ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళతో విడివిడిగా మాట్లాడుతూ వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి అలాగే పార్టీ బలోపేతం గురించి వాళ్ళతో చర్చిస్తే బాగుంటుంది అని చెప్పేసి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రోజు నాయకుల్ని కలిసేవాడు, ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా కలవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జిల్లాల పర్యటన చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు. ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే జిల్లాల పర్యటనకు వెళ్లడం ద్వారా ఏ జిల్లాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, అలాగే కార్యకర్తల సమస్యలు ఏంటి అని నేరుగా తెలుసుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి గారు చేయాలి అని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారట. అందులో భాగంగా జిల్లాల పర్యటనకు వెళ్తే ఆ జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలను కూడా కలిసే అవకాశం ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారు భావించారట. అందులో భాగంగానే జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికా వెళ్ళడం జరిగింది. అయితే అమెరికా నుండి రాగానే కొద్ది రోజులు సమయం తీసుకొని జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి గారు రెడీ కాబోతున్నట్టు తెలుస్తుంది.